అయ్యా అంత చండాలకు పని చేస్తే ఇష్టం ఏంటి? అదంతా బయటికే సార్, ఆ? నటన మొత్తం. ఏదయ్యా తమ్ముడు అంటే ప్రేమ అనేది నటన అంతేగా. ఆవిడ పంచుకుంటే బాగా నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క మీ అన్నకి. నువ్వు మంచి ఫిట్టర్ నువ్వు మాట్లాడతావా? ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. అమ్మాయా? ఏయ్ అమ్మాయా? ఎవరావిడ? అవునండి, అన్ని భార్యే. మా అన్నయ్య ఏం చేయలేదా చిన్నప్పటి నుండి? చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఈవిడ అమ్మాయి అని పిలుస్తావా? అమ్మాయిని పిలుస్తున్నావు అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియారిటీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో. అసలు అమ్మాయి ఏంటి? ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నువ్వు జూనియర్ కాలేజీలో. అవునండి, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా? మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా? మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా? అది నా క్వశ్చన్ ఇక్కడ. మా అన్న పెళ్ళి అయిన నెలకి నచ్చింది. వదిన ఇష్టపడ్డావు? మీ ఇద్దరం ఇష్టపడ్డావు. ఏమయ్యా లెక్క ఉండద్దా ఇక్కడ? లెక్క కొలత పత్రం ఏం ఉండద్దా ఇక్కడ? ఎలా పెంచారయ్యా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఆ అమ్మాయి ఇష్టపడిందండి. అమ్మాయి కాదయ్యా బాబు, ఆవిడకు పేరుంది చెప్పు. కావ్య. కావ్య పేరు అడగట్లా అమ్మా. ఏమవుతుంది నీకు ఆవిడ? ఆ మాట అన్నవా? అసలు నోటేమిటి అనట్లేదు చూడండి. రావట్లేదే ఆ మాట. పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో? అమ్మాయికి ఇష్టం కదండి. ఇష్టమా కష్టమన్నది వదిలేసే. ఆవిడ ఎవరు అని అడిగారు మేడం, వదిన అని చెప్పడానికి కింద మీద దొల్లేస్తున్నావు నువ్వు. నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదినవుతుందండి. సో లవర్ అంటావు. అమ్మా చూసారా చూడండి ఎంత డేర్గా ఉన్నాడా పిల్లాడు. మీ అన్నయ్య భార్య నీ లవర్. నేను ఉంచుకుందాం అనుకున్నాను ఆ అమ్మాయిని. బా రే పొడిసేస్తున్నారా బాబు. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా? రే ఆయుష్లు తగ్గిపోతారా. ఆడొక దద్దమ్మ అండి, ఆడికి ఏం తెలీదు. మాకు అనిపిస్తుంది దద్దమ్మని అయితే మాకు అనిపిస్తుంది. నువ్వు సూపర్ హీరో అని అర్థం అవుతుంది. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడిందండి. కాదయ్యా, అప్పుడు వాడు దద్దమ్మ అంటే ఏంటి? సెక్షువల్ గా పనిచేయడనా? చూసారు కదా సార్ మీరే ఇందాక, తెలిసిన అడగడు. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. అలా కదా, మగాడు కాదంటావా? ఏంది లెక్కనిది? అంతే కదండి. సుఖ పెట్టట్లేదు, వదిన సుఖ పెట్టట్లేదు కాబట్టి నువ్వు సుఖ పెడుతున్నావు, అంతే కదా. నిన్ను అడిగిందా? నేను ఆ అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడావు. ఏం చెప్పింది నీకు మీ అన్నయ్య గురించి? అప్పుడు నువ్వేం చేయాలి? అన్న సంసారాన్ని నిలబెడతావా కూలుస్తావా? ఏమన్నీ ఉత్త కబుర్లు మేడం. నాకు అమ్మాయిలు పిచ్చండి, అందుకే నేను అమ్మాయి అమ్మాయిల పిచ్చ. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. అరే అమ్మాయిలు పిచ్చి అంటే కనుక బోల్ రూపాయి గుంజుని నీకు ఎక్కడ కావాలంటే బయటకు వెళ్ళి చూసుకో. వదిలేందుకు అబ్బా నీకు? చిన్నప్పటి నుంచి అన్ని పంచుకుంటున్నాము. నా తమ్ముడే ప్రపంచం. భార్య మీద కోపంతో భార్యని ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ తమ్ముడిని కూడా ఏం చేయాలని అనుకున్నటువంటి అన్నయ్య అక్కడ. నటనండి అదంతా. లేకపోతే ఏదైనా చేసేస్తున్నాడా నిన్ను? ఏమయ్యా నటిస్తున్నావంట, వాస్తవానికి నీకేమో అతని మీద ప్రేమ లేదంట, ఇతను కూడా గుంపులో వేసేద్దాం అనుకుంటున్నావు అంట, నిజమేనా? కాలేజ్ ఫీజు కూడా నేనే కడుతున్నాను సార్ ఆయనకి. కడుతున్నాడా? కాలేజ్ ఫీజు ఎవరు కట్టరు మేడం. ఎవరు కట్టరేంటి? ఎవరో కట్టరు. ఈ రోజుల్లో అన్నలు కడుతున్నారంటే గొప్పే. పెళ్ళయి భార్య ఉండగా కడుతున్నాడంటే. చాలా మంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నావు నువ్వు. ఓన్లీ ఆడపిల్ల లేదంటే క్యూలో పెట్టి వదిలినా? లేదండి, ఒక అమ్మాయి ఉంది మాకు. వేరే ఉంది. నీకు లవర్ ఉంది, ఇక్కడ ఒక ఇంట్లో అమ్మాయి ఉంది. అనుకుంటున్నాను. ఏందిరా ఉంచుకునేది? ఏంటి లెక్క ఏంటి? మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? అసలు ఉంచుకోవటం ఏంటి? నాకు లెక్క అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ నీకు పెళ్లి అయ్యిందా? అవ్వలేదండి. పెళ్లి అవ్వలేదు. నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి వేరే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు. ఈవిని సైడ్ ఉంచుకుంటానని అంటున్నావు, అంతేనా? అంతేనండి. మరి అతను ఏమవ్వాలి? మీ అన్న ఏమవ్వాలి? ఇంత అన్ఎథికల్ గా, ఇంత ఇమ్మోరల్ గా, ఇంత ఇన్ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నావు. వాళ్ళ జాబ్ ఏదో వాళ్ళు చేస్తారు, నువ్వెట్లా చేస్తావురా బాబు ఏదన్నా గానీ? నువ్వెవడో ఉద్ధరించడానికి వాళ్ళని. ఆడ తిరగలేదండి ఇప్పటి వరకు, ఇక్కడికి వచ్చాడు. నువ్వు తిరుగుతున్నావు, అతను తిరుగుతున్నాడు. మరి భార్యని ఎవరో సాటిస్ఫై చేసేదే? చెప్పు, నువ్వు తిరగలేదా? తమ్ముడు మగాడిని నాకే సిగ్గా ఉంది. లేడీస్ ఇక్కడ ఉన్నారు. ఏందయ్యా ఈ లెక్క? నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వచ్చి లవ్ చేసిందంటే ఏముంది? పెళ్ళైన నెల రోజుల తర్వాత నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది ఆ అమ్మాయి. అడగండి, అమ్మాయిని అడగండి. చెప్పు. అడుగుతావు, ఆవిడని అడిగేది ఆడుతూ. ఏమో నీ పేరు కావ్య? చెప్పు తల్లే. హీరో గారు ఏదో అడుగుతున్నారు, చెప్పు. అసలు అడగాలంటే కూడా నాకు విడ్డూరంగా ఉంది. అక్కడ వ్యవహారం లేదంటే ఇక్కడ వ్యవహారం ఉందని చెప్పి ఇటువైపు డైవర్ట్ అయ్యావంట. ఏంది నిజం? ఏమో పెళ్ళైంది, మీ ఇద్దరు లవ్ మ్యారేజేనా? అవును మేడం. 1 month లో మరిదికి ఎట్లా ఐ లవ్ యూ చెప్తావు నువ్వు? అవును మేడం, పెళ్ళైన తర్వాత చెప్పాడు మేడం. ఎవరు అబ్బాయి చెప్పాడా ఫస్ట్? నువ్వంటే ఇష్టం, నేను చేసుకుంటా అని చెప్పాడు మేడం. అప్పుడు లాగి చెంప మీద ఒకటి కొట్టలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టాల్సింది అక్కడే. నిదానంగా చెప్తున్నావేంటి? ఇద్దరు 2 ఏళ్ళు పెళ్లి లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా. మరి 1 month లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు, ఇంకో మగాడంటే వెళ్ళి మీ ఆయన కన్నా చెప్పాలి నీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలా చెప్పలేదు అమ్మా, ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు. మీ మొగుడికి వ్యవహారం పెళ్ళైనటువంటి నెల రోజుల్లోనే నీ మొగుడికి, నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట. ఆ బాధని, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానని చెప్పి ఇతను దూరాడంట. అది చెప్తున్నాడు ఇక్కడ. నేను ఉంచుకుంటానన్నాడట, నువ్వు యాక్సెప్ట్ చేసావు, అవునా? లేదు మేడం. ఆ అబ్బాయికి వాళ్ళు ఎవరుందా? ఉంది, తెలుసు. మీరిద్దరు ఏం చేద్దామని మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసి ఉన్నారు?
స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, మా అన్నయ్యకి చెప్పిన నేను చచ్చిపోతానని అన్నాడు మేడం. చచ్చిపోమని చెప్పాలి. చచ్చిపోమని చెప్పమ్మా. చచ్చిపోమని చెప్పమ్మా. పెళ్లిని కాపాడుతావా అలాంటి దుర్మార్గాన్ని కాపాడుతావా? భర్తను కాపాడుకుంటావా ఎవడో గొట్టంగాని కాపాడతావా నువ్వు? ఎవరు అతను? అతనికి లైఫ్ ఉంది. ఇక్కడ రోడ్ల మీద ఏమైనా పెరిగావేంటి నువ్వు? ఆ వాళ్ళన్నా ఇంకా నిజంగా న్యాయంగా ఉంటారు వాళ్ళు. పేరెంట్స్ ఉన్నారా నీకు? ఉన్నారు మేడం. వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మ ఇది మాట్లాడుకోవటానికి చాలా అసహ్యంగా ఉంది, కానీ మీ ఇద్దరు ఎవరెవరిని ప్రపోజ్ చేసుకున్నారని చెప్పండి అమ్మా. మీ ఆయనకి కెపాసిటీ లేదు కాబట్టి నేను దూరాను అని అతను అంటున్నాడు, నువ్వే ప్రపోజ్ చేసావంట. వీడికి లేదు వ్యవహారం, నువ్వు రా అని అన్నావు అని చెప్తున్నాడు. ఇందాక నీ ఎదుర్కొంటేనే చెప్పాడు. నువ్వేమంటున్నావు అంటే నేను నెల తిరక్క ముందే అతనే నాకు ప్రపోజ్ చేశాడండి అని అంటున్నావు. మా అన్నకి చెప్తే చచ్చిపోతానండి, మీరు చేసుకోకపోతే ఊరుకోనండి, నేను చచ్చిపోతానంటే ఈవిడ యాక్సెప్ట్ చేసింది. నీదే పెద్ద కథలా ఉంది. ఇద్దరిది కథలే, నీది కొద్ది పెద్ద. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా. మాట్లాడాలి నువ్వు ఏంటి నంగ నచ్చలాగా ఓ కామె కూర్చొని ఉన్నావు పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ? నోరు తెరిచి మాట్లాడు. అడుగు మేడం అప్పుడు పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను, నీ కోసమే ఉంటాను, నువ్వు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి అని ఎవరన్నా అంటే చేసుకుంటావా? అలా ఈయన కాదు ఇంకో 10 మంది వచ్చి అదే మాట అంటే అలాగే వాళ్ళతో కూడా ఉంటావా నువ్వు? చచ్చిపోతానని బెదిరిస్తున్నా. అమ్మ ఆ పాట పదే పదే పాడకు, అరిగిపోయిన రికార్డ్ లా ఉంది. ఎవరన్నా చచ్చిపోతే నీకెందుకు తల్లి? నీకు ఒక క్యారెక్టర్ ఉందా? అవునా? నువ్వు ఒక లవ్ చేసి ఒక అతను పెళ్లి చేసుకున్నావు, ఎవడో బయట నుంచి ఒకడు వచ్చి నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అంటే ఆడితో ఉంటావా? అమ్మ జూనియర్ అయినటువంటి ఈ అబ్బాయి మీ మరితో అంతకు ముందే నీకు ఒక అట్రాక్షన్ ఉందా లేదా? అది ఫస్ట్ ఆ లెక్క తేల్చండి. ఈ కాకమ్మ కబుర్లు ఎవరు నమ్మరమ్మా. చచ్చిపోతానన్నాడు కాబట్టి అతనితో పాటు కలిసిపోయానని చెప్పి. ఈ కాకమ్మ కబుర్లు మీరు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు. అవును సార్, అప్పుడు కాలేజ్ లోనే కొంచెం పరిచయం ఉండేది మాకు. కొంచెం పరిచయం కాదు, వాస్తవాలు చెప్పు. ఏంటా పరిచయం? ఏంటి అతని తమ్ముడితో నీకు పరిచయం? ఇతనితో పరిచయం ఉంటే అతను ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? మామూలుగా ఒక ఫ్రెండ్ గా ఉండేది అన్నప్పుడు. ఫ్రెండా గాడిది గుడ్డా? తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ఏడిపోయేది అతనితోనే అడగపోయావు, మళ్ళీ అతన్ని ఎందుకు బలి చేసావు ఇక్కడ? లేదు మేడం, అప్పుడు ఫ్రెండ్ గానే ఉండేదాన్ని. ఏమయ్యా పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా? మీ అన్నయ్య పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా లవర్షిప్పా? ఫ్రెండ్షిప్ సార్. ఫ్రెండ్షిప్. ఫోన్లే ఒక్కటి కామన్ గా చెప్పారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారా అంతకు ముందు? క్లోజ్ గా ఉండేవాళ్ళం సార్. ఎంత క్లోజ్? ఫ్రెండ్స్ వరకే సార్. అదేలే కాదమ్మా, పెళ్లి తర్వాత నువ్వు 1 month లో వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకపోతే, నువ్వు కలిసి ఉండకపోతే నేను చచ్చిపోతాను అన్నావాట. ఆవిడేమంటుంది? నువ్వు అతను చనిపోతాడు అన్నాడండి అంటుంది. నువ్వేమంటున్నావు? ఆవిడ నా దగ్గరకు వచ్చిందండి, మా అన్నయ్య వేస్ట్ ఫెలో ఫిజికల్ నీడ్స్ తీర్చమని అడిగిందండి అంటున్నావు. ఇద్దరులో ఎవరు కరెక్ట్? ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఈ మాట ఒక మాట మీద రావట్లే ఇద్దరు. నాకు ఆ అమ్మాయి నచ్చిందండి. మేడం మోహన్ చోట మీ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా. ఏంది మీరిద్దరు ఏం లెక్క తెలుస్తున్నారు ఇక్కడ? ఎవరో ఒక స్టాండ్కి రండి ఫస్ట్. ఎవరు ఇందులో? నేనే ముందు అమ్మాయికి ఇష్టమని చెప్పాను. మరి ఆ అమ్మాయి మీద తోస్తావే? మీ అన్న చవట మీ అన్నకి ఏమీ లేదని చెప్పాడని చెప్పింది కూడా నన్ను ఇష్టపడింది. ఇష్టపడిందని చెప్తుందిలే. బ్లాక్ మెయిల్ చేశాడండి, అందుకే నేను అతనితో ఇష్టపడ్డానండి అని. అవునండి, చచ్చిపోతాను నువ్వు లేకపోతా అని చెప్పాను. నీకు ఆల్రెడీ లవర్ ఉంది కదా, వదినతో అలా బిహేవ్ చేయడం కరెక్టేనా? అది నాకు అర్థం కాదు తమ్ముడు. పెళ్లికి ముందే మీ అన్నయ్య పెళ్లికి ముందే నువ్వు లేకపోతే చచ్చిపోతానని అనొచ్చు కదా. పెళ్లి అయిన తర్వాత చచ్చిపోతానని అంటావు ఏంటి? అంతకుముందు తెలియని అమ్మాయి కాదు కదా, కాలేజీలో నీ సీనియరే కదా అమ్మాయి. కరెక్ట్గా మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎందుకు అన్నావు? ఎంత దరిద్రం. ఒకే ఇంట్లో ఉండి వదిన్ని చూసి ఇష్టపడ్డాను చచ్చిపోతాను. అసలు మాట్లాడే రీతి ఏమన్నా ఉందా? ఏం చదువుకుంటున్నావయ్యా నువ్వు? నీతో మాట్లాడడమే, నీ మొహం చూడడం కూడా చిరాగ్గా ఉంది. అమ్మ మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ జరిగిందమ్మా నీకు మీ ఆయనకి మధ్యన? మీ ఆయన కెపాసిటీ ఉందా లేదా? అంటే మగాడిగా పనికి వస్తాడా పనికిరాడా? పనికిరాడు సార్. పనికిరాడు. అది పెళ్లి అయిన తర్వాతే తెలిసింది నీకు? అవును సార్. సో నువ్వు డిసైడ్ అయిపోయావు ఒక 1 month లోనే ఇతను పనికిరాడని ముద్ర వేసేసి అతనికి ఒక ట్రీట్మెంట్ వ్యవహారం అనేటటువంటిది పక్కన పెట్టేసి అంతకుముందు నీకు లైకింగ్లో నెక్స్ట్ క్యూలో నిలబడినటువంటి తమ్ముడిని నువ్వు కనెక్ట్ అయిపోయావు అంతే కదా. ఇతను స్టాండ్ బై ఉంచేవు అంతే. మరి ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? ఇప్పుడు ఆయన వల్ల వచ్చినట్టే ప్రెగ్నెన్సీ. అతను రిటైర్డ్ అవుతే కనుక ఇతను రప్పించడానికి అంతే. ఏమ్మా ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? ఇప్పుడు ఆయన తండ్రి అని ప్రూవ్ చేసేదాను కదా. అవును మేడం. ఆయన డౌట్ వస్తుందనే. ఎవరి వల్ల వచ్చింది అది చెప్పు. ఎవరి వల్ల వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ? ఒక 2 నెలలు 2 months లేడు అలా డౌట్ వచ్చేస్తుందని తీసుకున్నావా? సో నీ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు? ఇతనేగా. అవును సార్. సో అన్నయ్యతో పెళ్లి, తమ్ముడితో మరితో కడుపు, అంతేగా. బాగుందమ్మా. అందుకే సార్ అని చెప్తున్నాడు అర్థమ్మని. ఎవరు? 2 నెలలు హాస్పిటల్. అరే మీ అన్నయ్య చేస్తే పెర్ఫామ్ చేస్తే చేస్తాడు, లేదంటే లేదురా. నీకేంటి దొరద? నచ్చిందండి అమ్మాయి. ఏంటి నచ్చటం ఏందిరా? వదిలి నచ్చటం ఏందిరా అసహ్యంగాని? నాకు అంతకన్నా ముందు కాలేజీలో తెలుసు అమ్మాయి. సో అంతకు ముందు నుంచే లవ్ ఉంది.
మరి మా అన్నయ్య పెళ్లి అవ్వకముందే అన్నయ్యకి వెళ్ళి చెప్పొచ్చు కదా, నాకు నీకంటే తన మీద ఎక్కువ లవ్ ఉందిరా బాబు, నువ్వు తప్పుకో అని చెప్పొచ్చు కదా. అతను పెర్ఫామ్ అయ్యింది లేనిది అన్నది చూసిన తర్వాత ఎందుకు ఈ కాంటాక్ట్ పెట్టుకోవటం? వాదన చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోకు. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా, పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటే మీ అన్నయ్య కూడా సేమ్ అదే రిపీట్ చేస్తా, నువ్వేం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? నీ మాటలే సేమ్ మీ అన్నయ్య అమ్మాయి విషయంలో చేస్తా, నువ్వేం చేస్తావు? ఇలా నేను అనకూడదు కానీ చెప్తున్నా, ఎందుకంటే వితండవాదం చేస్తున్నాను అప్పటి నుంచి. డాక్టర్ గారు ఏమన్నా, మేడం ఏమన్నా, సేమ్ మీ అన్నయ్య నీ విషయంలో అదే చేస్తా, నువ్వేం చేస్తావు చెప్పు. అన్నయ్యకి ఆ కెపాసిటీ లేదని ప్రూవ్ చేస్తాడు కదా మేడం. చెప్పాను కదా మేడం, ఆడకని సీన్ లేదు మేడం. మీ అమ్మా నాన్న ఉన్నారా నాన్న మీకు? ఉన్నారండి. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? లేదు మేడం. లేరు, మీరిద్దరే. ఇందులో మగాడు నువ్వు ఒక్కడవే నీ లెక్క ప్రకారం. వాళ్ళకి తెలిస్తే ఊరేసుకొని చేస్తారు తెలుసా, మీ తిరుగుబోతనాలు చూసి. ఇలాంటి కొడుకున్నాడరా బాబు మాకు ఇంట్లో అని. నీ భార్య నీళ్ళెవరు నీకు ఫ్రెష్గా ఉండాలి. నీ లవర్కి తెలుసా వదినతో నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పి? తెలుసు సార్. మరి ఉంచుకుంటానని అంటున్నావు, తెలియకుండా ఉంచుకుంటావా? చాలా ప్లానింగ్ ఉందా నాన్న. అమ్మా మీ ఇంటి పక్కన నుయ్యి ఉందా? లోతుగా ఉండాలి, బాగా సిగ్గు ఉండాలమ్మా. మీరెందుకు చచ్చిపోతారు? అమ్మో, అసలు మీరిద్దరు కలిపి ఆయన చంపేసేలాగా ఉన్నారు కొన్ని రోజులకి. ఆయన కూడా ఉన్నాయండి, ఆయన కూడా ఇలాంటి చాలా అరే ఎక్కడ పనికిరాడని మీ ఇద్దరే సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇంకేం చేస్తాడు వెళ్ళి? చేస్తాడండి తెలియకుండా. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు? పనికిరాని అతను ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు? చేస్తాడండి అంటే పైకా చెప్పు, నువ్వు చెప్పు. ఏ నీకు లేదా చెప్పు. అరే ఉంది అని నువ్వే చెప్తున్నావు, లేదు అని నువ్వే చెప్తున్నావు. ఏంద్రాబాయ్ నీ గోల? సైకలాజికల్ ప్రాబ్లం సివియర్ గా ఉన్నట్టుంది నీకు. వాడి సెక్షువాలిటీ గురించి ఆడికంటే నీకే బాగా తెలుస్తుంది. పోనీ ఏమైనా అన్నను ఉద్ధరించావా? ముంచేసావు. తమ్ముడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడినాను, నేను చూస్తుంటే జాలి వేస్తుంది, బాధగా ఉంది. నాకైతే ఇంకా నా భార్య నాకు వద్దు సార్. నీకు వద్దా? వద్దు సార్. వాళ్ళు చాలా హ్యాపీ నువ్వు ఈ మాట అంటావని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు కూడా అమ్మాయి వద్దండి, నేనైతే పెళ్లి చేసుకోను. ఉంచుకుంటావు? అదేంటి అమ్మా నువ్వు ఆ అగ్రిమెంట్ తోనే కదమ్మా దిగావు. ఇప్పుడు మీ ఆయన వదిలేస్తాడు అనగానే చెప్పాడు కదా, పెళ్లి చేసుకోనని చెప్పాడు మేడం. పెళ్లి చేసుకొని అన్నయ్యకి భార్యగా ఉంటావు, దాని తర్వాత మరిదికి పోయి భార్యగా ఉంటావా? కాదు మేడం వినండి, ఆయన జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఈవిడ ఉంచుకుంటూ ఉంటాడట త్యాగంతో. అందు నమ్మి ఈవిడ ఇలాంటి ఎపిసోడ్స్ చేయడానికి ఆ ఫ్లైట్ లో ఎయిర్ బ్యాగ్స్ అని ఇస్తారు చూడు, వామ్తో వస్తే కక్కుకోవటానికి. మా ముగ్గురికి అలాంటి ఒక్కొక్క బ్యాగ్ ఇవ్వాలి ఇక్కడ. ఆ బ్యాగులు ఇస్తే మేము అందులో కక్కుంటాం. చండాలంగా ఉంది. లైట్స్ వేయండి. అసలు ఇట్లాంటి చీకట్లో ఉండడం వల్ల నిజంగా ఎంత వికారమైన చిరాకు, పురుగులన్నీ ఇక్కడికే వస్తాయి. పారిపోతారు మేడం, వీళ్ళకి బాగానే అలవాటు. అర్జెంట్ గా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. మీకు కూర్చునేది ఎవరైనా ఉంటే ఆయనే, మనం ఫీల్ అవుతామేమో అని కూర్చుంటాడు. అమ్మా చెప్పమ్మా ఏంటి? అతనైతే నీకు నొద్దు అంటున్నాడు, ఇతను కూడా. లేదు సార్, నేను ఇద్దరితో ఉంటాను సార్. మొహం పగిలిపోద్ది. ఏం మాట్లాడుతున్నా? ఏమి రొటీన్ అయిందా? డైలాగ్ ఏమన్నా? ఇద్దరితో ఉంటావా? అవును సార్. ఎందుకు ఉంటావు? వాడెందుకు కావాలి, వీడెందుకు కావాలి? ఆయన సొసైటీకి కావాలి, ఈయన సుఖానికి కావాలి, అంతేనా? లేదు సార్, నా భర్త నేను వదిలేసుకోలేను. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని ఇతన్ని అడుగుతున్నావు. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని అడగాలి. నీ అమ్మ నాన్న ఎలా పెంచారని అడగాలి. వాళ్ళని తప్పనే ఉందిలే, పక్కదో పట్టిన దాన్ని. అంటే పిలిచి వీళ్ళ భాగవతాలు చెప్తే వాళ్ళకి తెలుస్తుందిగా, ఇంకెంత సమాజాన్ని సపాయిలు చేసుకుంటూ వెళ్తారు వీళ్ళంతా అని. మీరిద్దరు సమాజానికి చీడ పురుగులు తెలుసా? ఒక రకంగా ఓ రిలేషన్ లేదు, ఒక రెస్పెక్ట్ లేదు, సొసైటీ అంటే ఇది లేదు. నేను ఒకే ఒకటి ఇక్కడ తేలాలి వరుణ్ బాబు, ఒకే ఒక అంశం తేలాలి. ఈ అమ్మాయి నీ మీద వేసినటువంటి అలిగేషన్ అసందర్భం అనుకో, నువ్వు అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అమ్మాయి గురించి ఉంటావు ఓడతావు అనేది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే నీ మీద వేసినటువంటి అలిగేషన్ నువ్వు మగాడు కాదు అని, అది ఒక్కసారి నువ్వు క్లారిటీ ఇవ్వాలి. నీ సెక్షువాలిటీ గురించి నీకు తెలుసా తెలీదా? తెలుసు సార్. తెలుసు. నువ్వు మగాడివేనా? మగాడినే సార్. నువ్వు మగాడివే. వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు ఒక ఎలిగేషన్ పెట్టేశారు కామన్ గా. నీకేంటమ్మా ఇప్పుడు ఇద్దరే కావాలా? అమ్మ ఇద్దరిని ఇచ్చి పంపిస్తాం, ఆగు తల్లి. సార్ మాట్లాడు. చెప్పండి సార్. నాకైతే అమ్మాయి వద్దు సార్, నేనైతే పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోవయ్యా, ఇంకో విధంగా కావాలని అంటున్నావు కదా. నాకు వద్దు సార్. నాకు కూడా వద్దు సార్. అమ్మాయి వాళ్ళిద్దరికి నువ్వు వద్దంటే తమ్ముడితోనే అక్ర సంబంధం పెట్టుకుంది, రేపు పొద్దున ఎవరితో పెట్టుకుంటా? ఉండండి అయ్యా, మీ ఇద్దరు క్లియరే. ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి విన్న తర్వాత నేను మాట్లాడదాం. దాన్ని బట్టి నేనేం మాట్లాడతాను ఉత్తనే. నువ్వేమో పెళ్లి చేసుకోనని చెప్పాడు సార్. నాకు పెళ్లి చేసుకోను, నేను చూసుకుంటానని చెప్పాడు సార్. అమ్మ చేసుకోని అంటున్నాడు కదమ్మా, ఇప్పుడు మా ఎదురుకుంటేనే చెప్తున్నాడు కదా. నన్ను వదిలేస్తానని ఎలా చెప్తాడు సార్? ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని చూసుకుంటా అన్నాడంట. అది గుదిబండలాగా ఏలాడు ఆయన. ఇవన్నీ నెల రోజుల్లోనే చేసేసుకున్నారు. ఇంత ప్రామిసులు నిజంగా నమ్మసక్యంగా లేదు. పెళ్ళైన నెలకి సార్ 1 year అవుతుంది వీళ్ళ రిలేషన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.